ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నవంబర్ నెల 29వ తారీఖు. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 13వ వాక్యం. ప్రియదని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక విలువైన మాట కనబడుతుంది, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. ఈ మాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి చాలా అవసరమైన మాట. ఏంటి అంటే కనుక ధైర్యం సరిపోక చాలామంది కృంగిపోతున్న వారు ఉన్నారు. ధైర్యము సరిపోవట్లేదు, బలము వారికి లేదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ధైర్యము తెచ్చుకుని. ఎలా ధైర్యం తెచ్చుకోవాలండి అంటే కనుక దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములు అంటాడు కదా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆయన నాలో ఉన్నప్పుడు ఏ విషయంలో నేను భయపడాలి, ఎందుకు కృంగిపోవాలి? దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆ విషయాన్ని బట్టి మనం ఎంతో ధైర్యవంతులుగా ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండండి, బలముగా ఉండండి. శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఏ విషయంలో మీరు దిగులు పడవద్దు. అందుకే ఇంకొక మాట, 2 మాటలు అన్నాడు. ఏమిటి అంటే కనుక భయపడకము, దిగులు పడకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి, భయపడవద్దు, దిగులు పడవద్దు. చాలామంది ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నారో, ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ విషయంలో వేదన పడుతున్నారో, ఏ విషయంలో అంత కన్నీరు కారుస్తున్నారో దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఎందుకు భయము, ఎందుకు కృంగిపోతున్నాం? దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని ఉన్నతమైన ఆలోచన ఆయన మన పట్ల ఉంచుతున్నాడు. ఆయన కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా ధైర్యంగా ఉండి బలము తెచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు. బలం తెచ్చుకోండి. మీరంతటికీ ప్రభు నాతో ఉన్నాడు, ఏ విషయంలో నేను భయపడే ప్రసక్తి లేదు. నా అనుకున్న వారే మిమ్మల్ని విడిచిపెట్టినా, ఏమనుకున్నా, ఏం జరిగినా, ఏ శ్రమ వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను ఏ విషయంలో భయపడను, ఏ విషయంలో నేను కృంగిపోను. దేవుని కృప నా మీద ఉంది, దేవుని సన్నిధి నా మీద ఉంది అని ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఆ కృప, ఆ సన్నిధి, ఆ అభిషేకము ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండండి, భయపడవద్దు, జడవద్దు. దేవుడు మనతో ఉన్నాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మనకి వందనములు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈ ఉదయకాలం ముందు ఎవరైతే నీ బిడ్డలందరూ వాక్యం కొరకు విని బలపడుతున్నారో వారందరినీ దర్శించండి, మేలుతో నింపండి. అవునయ్యా, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. భయపడకుండా, దిగులు పడకుండా అయ్యా మీరు మాలో ఉన్నారని గుర్తించి ధైర్యంగా అయ్యా మేము ముందుకు నడవడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. ఎంతో మమ్మల్ని ఆదరించేవాడు, మమ్మల్ని బలపరిచేవాడు అయ్యా. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అయ్యా తండ్రి నువ్వు మాలో ఉన్నావు మేము గుర్తించలేకపోవడమే అయ్యా పొరపాటు తండ్రికి స్తోత్రాలు. ఈరోజు మేము అలా గుర్తించి అయ్యా యథార్థంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ప్రభు వాక్యం వింటున్నా
ఏ బిడ్డలు బలహీనత బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. యేసు నామంలో ఈ ఉదయకాలపు అయా తండ్రి విడుదల కలుగునుగా అక్కడ ప్రార్థన చేస్తున్నాను. నేను బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైన ప్రతి అవసరతలు బట్టి ప్రార్థిస్తుండగా యేసు నాముడు ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను, దర్శించమని ప్రార్థిస్తున్నాను, విడుదల కలగమని ప్రార్థన చేస్తూ అయా తండ్రి పేరు పేరు చెప్పినాను బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని అయా తండ్రికి స్తోత్రాలు. అయా తండ్రి ఇదిగో ప్రభు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.